వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పల్లె పల్లెన వాడవాడన గల్లీ గల్లీన చాలా అద్భుతంగా ఘనంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే రైట్ అది వినాయక చవితి అని చెప్తూ ఉంటాము. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా గొప్పగా ఘనంగా ప్రతి వాడన ప్రతి పల్లెన ప్రతి గల్లీన చాలా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి పండుగ. మరి 2 రోజుల్లో రాబోతూ ఉన్నది ఈ ఆగస్టు 27న వినాయక చవితి. మరి ఇవాళ ప్రస్తుతం మనం ఖైరతాబాద్ వద్ద ఉన్నాము. మనందరికీ తెలుసు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ప్రత్యేకతను చూస్తూ ఉంటాము. చాలా ఘనంగా పూజలు జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల వరకే కాకుండా భారతదేశం అంతా కూడా ఇక్కడ ఖైరతాబాద్ వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము. సో అట్లాంటిది మరి ఈసారి ఖైరతాబాద్ గణేశుడి యొక్క ప్రత్యేకతలు ఏంటి, స్పెషాలిటీస్ ఏంటి, ఎట్లా విగ్రహాన్ని తయారు చేశారు, అదేవిధంగా ఈసారి ఏ విధంగా వినాయకుడు దర్శనం ఇవ్వనున్నాడు ఖైరతాబాద్ వినాయకుడు అనే అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క విషయాన్ని అంటే ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ఏ విధంగా ఉన్నాడు, ఎట్లా ఉండబోతున్నాడు, చాలా ఇంట్రెస్టింగ్గా అన్ని విషయాలు ఎవరు చెప్పని విషయాలు మీ ముందు ఉంచబోతా ఉన్నాము. సో అక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు, సభ్యులు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. బాగుంటది ఎవ్రీ ఇయర్ రావడం. ఒక్కసారి కూడా మిస్ అవ్వను, ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. ఎప్పుడన్నా వచ్చేస్తా, ఏదో ఒక టైం ఎత్తుకొని, లేకపోతే ఆఫీస్కి లీవ్ పెట్టుకోవాలన్నా వచ్చేస్తా. బాగుంటది, చూడంగానే చాలా పీస్గా ఉంటది. నాకు ఇలా క్లేతో కానీ ఇలా కలర్స్ వేస్తే నాకు అంటే ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ లేకుండా ఇది చాలా బాగుంటది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీతోనే వస్తాం. అంటే ఇక్కడ ఏదైతే వినాయక చవితి నిమజ్జనం కూడా చాలా గొప్పగా జరుగుతుంది. లేదు, ఆ టైంలో కష్టం ఇక రావడం ఇక్కడికి. సో మధ్యలో వస్తా, నిమజ్జనానికి ముందు వచ్చేస్తా అంతే. అప్పుడు వస్తా, చూస్తా, వెళ్తా, దర్శించుకోవడం అంతే. నిమజ్జనం టైం చాలా హెవీ ఉంటుంది కాబట్టి తొక్కిసలాటలో చాలా ఘోరం ఉంటుంది. సో ప్రిఫర్ చేయను ఇలాంటి టైంలోనే. మంచి మేమైతే ప్రతి సంవత్సరం వచ్చి చందా ఇచ్చేసి వెళ్తాం కంపల్సరీ. దాదాపు 10 years నుంచి ఇస్తున్నాం. ఒకసారి ఏదో ఒక టైంలో వచ్చి వేసిపోయా, ఇక అప్పటి నుంచి కొద్దిగా మంచిగా అనిపించింది, ఇక అదే కంటిన్యూ అవుతున్నాను. ఖచ్చితంగా అదే తీరబట్టి మేము ఫస్ట్ నేను ఒక్కనే వచ్చి 500 వేసిపోయా. ఇక తర్వాత నుంచి నాకు మంచిగా అనిపించింది, మా ఫ్యామిలీతో వస్తాం, వచ్చేసిపోతాం. కంపల్సరీ మేము ముగ్గురం వస్తాం, మా ఫ్యామిలీ ముగ్గురం వచ్చేస్తాం, అటెండ్ చేసుకుంటాం. పక్క 100%గా. ఇక రద్దీ ఉంటుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. నా పేరు శ్రీదేవి. మేము వనస్థలిపురం నుంచి రెగ్యులర్గా వస్తామండి. ప్రతి సంవత్సరం కంపల్సరీ ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం చేసుకుంటే మాకు మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటుంది, అంతా బాగా జరుగుతుంది. ఇక్కడ ఫుల్ రష్ ఉంటుందండి, బాగా రష్ ఎక్కువ. ఇలా తయారు చేసేటప్పుడు చూస్తేనేమో చూడటానికి వీలుగా ఉంటుంది, తర్వాత ఇక ఫుల్ రష్ ఉంటుంది కదా, చాలా ఫుల్ రష్ ఉంటుంది. అయినా సరే బాగుంటుంది, రష్ ఉన్నా సరే బాగుంటుంది. సరే అంతా జయమే కలుగుతుంది, మంచి జరుగుతుందండి అంతే. ప్రత్యేకత ఏంది మీకు తెలిసింది ఇక్కడ? నాకు ప్రత్యేకత అంటూ మా అమ్మాయి చిన్నప్పటి నుంచి వస్తున్నాం, తన కోసం ఏది కోరుకున్నా, చదువు గురించి ఏ జరిగినా అంతే అంతే మంచిగా అనిపిస్తుంది. సరే అండి, థ్యాంక్ యూ. అటు చూసారు కదా, 2 కన్నులు కూడా సరిపోవట్లేవు ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి. చాలా అంగరంగ వైభవంగా డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఈసారి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విశ్వశాంతి మహాశక్తి గణనాథుడిగా వాళ్ళ ఖైరతాబాద్ గణేశుడు భక్తులకి దర్శనం ఇవ్వనున్నాడు. అదేవిధంగా ముఖ్యంగా
ఈ ఖైరతాబాద్ గణేశుడు ఉత్సవాలు జరిపి ఇప్పటికీ 71 సంవత్సరాలు కావస్తా ఉంది ఇక్కడ ఉత్సవాలు జరపడం. అంటే చాలా చరిత్ర గలటువంటి గణనాథుడు ఖైరతాబాద్ గణేష్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తూ ఉంటారు. ఆ రోజు ఏదైతే వినాయక చవితి రోజు మాత్రము ఇక్కడ ఉష్క పోస్తే రాలని పరిస్థితి ఉంటుంది. అంటే అంత ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు, అదేవిధంగా భారతదేశం అంతటి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చి దర్శనం చేసుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉంటాము. సో అదేవిధంగా 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాంతోపాటు 69 అడుగులు మరి ఖైరతాబాద్ గణేష్ గణనాథుడు మనకి దర్శనమిస్తూ ఉన్నాడు.